గోస్పాడు మండలంలోని పసరపాడులో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వం రైతుల కోసం పంపిన యూరియా లోడ్ను రాత్రికి రాత్రే దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకున్నారు. టీడీపీ నేత పసరపాడు గ్రామానికి చెందిన 70,000 విలువైనటువంటి 672 బస్తాల లోడును రైతు సంక్షేమ కేంద్రానికి ప్రభుత్వం పంపింది. అయితే ఈ లారీ లోడు సంక్షేమ కేంద్రానికి చేరకముందే టీడీపీ నేత సిబ్బందిని బెదిరించి హైజాక్ చేసి నంద్యాల మండలం పొన్నపురం ప్రాంతంలోని తన గోదాముకు తరలించాడు. తర్వాత తన వర్గీయులను పిలిపించి ఖర్చుల పేరిట 200 అదనంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏడీఏ విజయశేఖర్. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.